క్యాలరీస్ రూపంలోని చెప్తారు. మరి ఈ క్యాలరీస్ ఎలాగా? ఒక గ్రాము వాటర్ని 1 డిగ్రీ సెల్సియస్ చేరేటట్లు మన బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మన డైజెస్ట్ పనిచేస్తుంది ఉంటుంది, హెల్దీగా వేడినట్టు ఒకలా ఉంటుంది. బిఎంఆర్కి 70% వరకు ఖర్చు అయిపోతుంది. నమస్తే సార్. ఫిజికల్ యాక్టివిటీ 20% ఖర్చు అవుతుంది. అదే టీఎఫ్ అంటే ఏంటి? థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. ఇదేంటంటే కొన్ని ఫుడ్లు త్వరగా డైజెస్ట్ అయిపోతాయి, కొన్ని ఫుడ్లు కొంచెం త్వరగా డైజెస్ట్ అవ్వవు. ప్లాంట్ బేస్డ్ అయితే త్వరగా డైజెస్ట్ అవుతాయి. అదే మనం చికెన్ మటన్ తీసుకుంటే పర్సెంటేజ్ మారుతూ ఉంటుంది. టీఎఫ్ అనేది ఏ విధంగా సహాయపడుతుంది? ఒక ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది మన బాడీకి? ప్రోటీన్స్ అయితే ఏంటి? మన మజిల్ని గెయిన్ చేసుకోవడానికి, టిష్యూస్ని రిపేర్ చేసుకోవడానికి మనకి ఖర్చు పెట్టాలి. ఎంత తీసుకోవాలన్నది మనకి ఇప్పుడు క్యాలరీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి తెలుస్తుంది. క్యాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే ఎవరు కూడా లేట్ గా రాకండి. లాస్ట్ టైం మనం పర్టికులర్ గా రూల్స్ అనేవి చెప్పడం జరిగింది. ఆ రూల్ ప్రకారమే